సుబ్రహ్మణ్య గారు ఒకవైపు నుంచి అంటే అప్పుల్లో ముందు వరుసలో ఉంది లేదా లోటు బడ్జెట్ లో ముందు వరుసలో ఉంది అని చెప్పి గణాంకాలతో సహా చెప్తుంటే ఈ రోజున బడ్జెట్ సెషన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన గారు అసలు ఎంతో పురోగతి సాధించామని ఆయన చెప్పడం కానీ లేదా ప్రథమ పౌరుడైన గవర్నర్ గారు ఆయన ప్రసంగంలో అసలు ఎక్కడ పేదరికం లేదు ఎంతో అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పడం కానీ అసలు ఏ పరిశ్రమలు వచ్చాయని ఏ ఉద్యోగాలు కల్పించారని ఎక్కడ అభివృద్ధి రేటు పెరిగిందని ఎలా చూడాలి దీన్ని అంటే గవర్నర్ దగ్గర నుంచి చెప్పారు కాబట్టి నేను చెప్తానండి. మొన్న గవర్నర్ గారి ప్రసంగం వింటే వైసీపీ ఏజెంట్గా ఐఎమ్ సో సారీ, నేను గవర్నర్ గారిని అలా అనకూడదు, క్షమించాలి, కానీ అనకుండా ఉంటే కూడా మేము సమాజాన్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. సాక్షాత్తు గవర్నర్ కూడా జగన్మోహన్ రెడ్డి రాసిస్తే చదివిన స్క్రిప్ట్ లాగా ఉంది తప్పితే ఆయన సొంతగా ఇంకా ఇంబ్యాలెన్స్ అయి ఉంది ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధిలో అని చెప్పి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సింది గవర్నర్ అండి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు మీరు యూ టేక్ తెలంగాణ అండి, ఆమె తమిళసై గారు ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూ వచ్చింది. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం మీద ఈ నిర్ణయం కరెక్ట్, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, దీనికి నేను కూడా రావాలి, నా ప్రెజెన్స్ అవసరం, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి, దీనికి క్లారిఫై చేసి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిన తమిళసై గారిని మనం నిన్నటిదాకా చూసామండి. స్పష్టంగా గవర్నర్ ఇలా ఉండాలని చెప్పేసి అని చక్కగా ప్రదర్శించుకున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ప్రతి గవర్నరు ఏజెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారే తప్పితే స్వతంత్రంగా ఈ వయసులో కూడా హీఈస్ రిటైర్డ్ జడ్జ్ అండి, అవర్ గవర్నర్ ఈజ్ రిటైర్డ్ జడ్జ్. ఎంత బాగా చెప్పాలండి ఆయన. ఇప్పుడున్నటువంటి ఈ డిస్ట్రక్టివ్ నేచర్ ఏదైతే ఉందో రాష్ట్రంలో దాన్ని మళ్ళీ కన్స్ట్రక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లాలని చెప్పాల్సిన గవర్నర్ గారే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏజెంట్గా మాట్లాడారంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలండి. అందుకనే కదా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అత్యున్నత న్యాయస్థానాలనే సందర్శించుకుంటున్నాం మేము. కాబట్టి ఏంటంటే ప్రతిదాన్ని ఉన్నత న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి మేము తుమ్మాలండి, దగ్గాలండి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు ఆర్డర్ ఇవ్వండి అని అడిగే పరిస్థితికి వచ్చింది రాష్ట్రం. ఎంత రిడిక్యులస్, ఎంత పిటి. సో ఇవన్నీ మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధం చేస్తున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నారు ఈరోజు. బుగ్గన గారు ఏం మాట్లాడుతున్నాడండి, అభివృద్ధి చేశాము, ఆ అభివృద్ధిలో ముందుంది ఆంధ్ర రాష్ట్రం, పిచ్చి లెక్కలని చెప్తున్నాడు. ఇవాళ నేను చెప్తున్నానండి 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పులోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిన తర్వాత వాట్ రైట్ యూ హ్యావ్ టు ఆన్సర్? మేము అభివృద్ధిలో ఉన్నామని నువ్వు చెప్పడానికి నీకు వాట్ రైట్ యూ హ్యావ్? ఎలా అభివృద్ధి చెందింది అంటే నీ బ్రాండ్స్, నీ మద్యపాన నిషేధం మీద వచ్చే ఆర్థిక వనరు, ఒకే ఒక ఆర్థిక వనరు మందు, మద్యం. ఆ మద్యం మీద ఆధారపడి దాని మీద వచ్చే డబ్బుల్ని నువ్వు మళ్ళీ ఇళ్లలో కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి నోళ్ళు మూసి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఓట్లు వేసుకోవాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు, ఆంధ్ర జాతి తెలుగు ప్రజలు అంత దద్దమ్మలా, లేకపోతే అంత తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే అంత అంగవైకల్యం, మానసిక వైకల్యం కలిగిన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావా? ఒక ఛాన్స్ అన్నావు, తొందరపడ్డారు, ఛాన్స్ ఇచ్చారు, నువ్వెంత దుర్వినియోగం చేసుకున్నారు చూశారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వై నాట్ 175 అంటలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, బికాస్ హీ నోస్ 175 అంటే 1 + 7 + 5 ఎంతండి? 13. ఆ 1 + 7 + 5 లాగా కనిపిస్తుంది. కానీ ఈరోజు ముబ్బడిగా ఉప్పెనలాగా అన్ని పార్టీల నుంచి జనసేనలోకి, తెలుగుదేశంలోకి జాయిన్ అవుతా ఉన్నారు. తర్వాత మీరే నాకు దిక్కు అన్న దగ్గర నుంచి ఈ రోజు నవ్వుతూ వెళ్ళిపోతాను. ఎంత డిఫెన్స్ లో పడ్డావు నువ్వు, ఎంత డిఫెన్స్ లో పడ్డావు, ఎందుకు అంత అశ్రద్ధ చేసావు? నీకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు అంత దుర్వినియోగం చేసుకున్నావు? ఇవాళ నువ్వు నీ చెల్లికి కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నావు. నేను చూసి సుబ్బారావు గారు ఒక మాట, నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పెషల్ ప్యాకేజీ కావాలంటే పైన కేంద్రంలో మార్పు రావాలి, భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడారు. అసలు అంటే అంత బలమైన పార్టీ ఈసారి రాకూడదు, రాకపోతే ఏదో మనం ఏదో స్పెషల్ స్టేటస్ తీసుకురాగలుగుతారు అన్నట్టుగా, అంటే ఇదొక మసిపూసి మారేడుగా అంటే ఇంకా పిచ్చోడు ఉందంటారా? ఈ మాట మోడీ గారి ముందు అనమనండి, ఈ మాట బీజేపీ నాయకుల ముందు అనమనండి, ఈ మాట రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందు అనమనండి, ఛాలెంజ్ చేసి మేమంటాం. ప్యాకేజెస్ తెచ్చుకునేటప్పుడు మేము తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము ప్యాకేజెస్ హోదా అనేది ఒక్క రోజులో వచ్చేది కాబట్టి ప్యాకేజెస్ రూపంలో ఎంత వరకు లాక్కు రాగలమో అంతవరకు తీసుకొచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని నువ్వు ఆ రోజు విమర్శించావు. మెడలోంచి నేను హోదా తీసుకొని వస్తానన్నావు. ఇప్పుడు నీకు అంత ఫుల్ ప్యాక్ బాహుబలిలాగా ఉన్నావు. నువ్వు మెడలు కాదు వంచటం, నువ్వు ముందు మోడీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని సమాధానం చెప్పుకునే పరిస్థితుల నుంచి ముందు బయటికి రా, హోదా సంగతి తర్వాత. సో నేనేమంటున్నానంటే అండి, ఈరోజు హోదా గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు.
ప్యాకేజెస్ తీసుకొచ్చుకోవటం కూడా నీకు చేత కాదు. నువ్వు వెళ్ళినప్పుడల్లా నీ బెయిల్ రద్దు కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నమే కనిపించింది తప్పితే, నువ్వు మనవి చేసుకునే ప్రయత్నమే జరిగింది తప్పితే, నేను ఇదిగో ఈ ప్యాకేజ్తో నేను వస్తున్నాను బయటకని ఎప్పుడన్నా వచ్చావా అని అడుగుతా ఉన్నాను. సో కేంద్ర ప్రభుత్వం తను వాళ్ళ ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించిన పథకాలను వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు తప్ప, ప్రత్యేకంగా నువ్వు ప్రధానమంత్రిని గట్టిగా మాట్లాడి నిలదీసి రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర నిర్మాణానికి నువ్వు తీసుకొచ్చింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికి కూడా అంటే నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే కళ్ళు మూసుకొని సమాధానం చెప్పే పరిస్థితులు ఈరోజు పౌరులు లేరు. ఆల్ ఆఫ్ సడన్ ఒక 10th క్లాస్ పిల్లని మీ రాజధాని ఏది అంటే కళ్ళు మూసుకొని అమరావతి అని రాసే పరిస్థితుల్లోకి నువ్వు పెట్లా. అంటే రాజధాని లేని రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత నీకుందా అని అడుగుతున్నాను. హోదా సంగతి తీసేయండి. అసలు రాజధాని లేని రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ నువ్వేం చేస్తున్నావో జనాలకు అందరికి అర్థమైన తర్వాత సిద్ధం అని ఏం మాట్లాడుతావు? దేనికి సిద్ధం? నువ్వు ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. ప్రజల చేత తిట్టించుకోకుండా ఉండేట్టుగా నువ్వు ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. రాళ్ళు రప్పలతో కొట్టించుకోకుండా మీ ప్రజాప్రతినిధులు ఇళ్లకెళ్ళటానికి సిద్ధంగా ఉండమని చెప్పు. అందుకని ఏంటంటే ప్రతి విషయానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గతంలో పార్టీలన్నింటినీ పిలిచి అఖిలపక్ష సమావేశం అనే దాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్ష సభ్యులందరినీ ఎలా చేద్దామని చెప్పేసి ఒక ఉమ్మడి ప్రక్రియతో ఒక ఉమ్మడి సమావేశం, ఉమ్మడి తీర్మానాలతో బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా ఉందండి ఇది. సో ఆ సంస్కృతి అసలు ఎప్పుడో మర్చిపోయారు జనం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ లేదనుకో అఖిలపక్ష సభ మీరు అన్నట్టుగా అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ మీటింగ్ ఉంటుందండి, అఖిలపక్ష సమావేశం ఉండి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా దీన్ని ఛేదిద్దాము, ఎలా అధిగమిద్దాము ఈ సమస్య నుండి అని చెప్పే ఒక చక్కటి సాంప్రదాయం అనుకుండేది అఖిలపక్ష సమావేశం అనే సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అసలు ఎప్పుడో నీళ్లు కొట్టుకుపోయినాయండి అవన్నీ. మొత్తం గెలిచిన 151 మంది ఒక దగ్గర ఉండి పెట్టిన సమావేశమే లేదని వాళ్ళు బయటకు వచ్చి బాహాటంగా చెప్తున్నారు. ఏ రోజు మా వినతులు ఆయన వినలేదు, ఏ రోజు మేము చేద్దామని కూడా చేయలేకపోయాం, మంచినీళ్ళు కూడా వెళ్ళకపోయాం. మడకసిరి ఎమ్మెల్యే ఆవిడ ఒక మహిళ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ అసలు ప్రతిపక్ష పార్టీలకి చాలా సులువైందండి పని. వాళ్ళ ఎమ్మెల్యేలే ఎదురు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మేమేం చేయలేదు, మమ్మల్ని జనం చీకొడుతున్నారు, మమ్మల్ని గడపలో కూడా రానివ్వట్లేదని సాక్షాత్ నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే మా మార్గం సుగమం అయింది, మా కేక్ వాక్ లాగా ఉంది. సో రేపు ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా మాకు నల్లేరు మీద బండిలాగా ఉండేలాగా మేము బలపరిచినటువంటి అభ్యర్థులు చక్కగా జనం రిసీవ్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మేము కల్పించుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కూడా మాకు అనుకూలంగా మారినాయి. సాక్షాత్ వాళ్ళ చెల్లి కూడా మాకు ఇప్పుడు ఈరోజు మాకు అనేక ప్రశ్నలకు సమాధానంగా మిగిలిందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడైనా సరే సిద్ధం అంటే మేము సంసిద్ధం. మా ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. జనం మన ఇద్దరికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి పార్టీలను గెలిపించుకొని తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో గవర్నమెంట్ ఫామ్ చేసుకోవటానికి 5 కోట్ల ప్రజానీకం ఎదురు చూస్తుందని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పదలుచుకున్నాం. మేము సిద్ధం.